సో అమర్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. అమర్ గారు, భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుంది ఓవరాల్గా ఇవాళ ఈ దాడులు జరిగిన తీరు? కానీ నెక్స్ట్ అంటే అనుకున్నట్టే పూర్తిగా మన సైడ్ నుంచి ఎటువంటి నష్టం జరగకుండా ఆపరేషన్ కంప్లీట్ అయింది. సో అన్ని పొలిటికల్ పార్టీస్ని ఎట్లా కలుపుకొని పోతారు ఈ ప్రక్రియలో? ఇప్పుడు వన్ వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అయినా లేదా ఇతర పార్టీలు కూడా దీనిలో కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనిలో రాజకీయాలు చేయకుండా ఎట్లా మీరు ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ విషయంలో? భరత్ గారు, మొదటగా ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన భారత ఆర్మీకి, అట్లాగే మన సేనలలో ఉన్న ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోవాల్సింది మహిళా జవాన్లు, మహిళా టీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈరోజు బ్రీఫింగ్ కూడా ఇన్ఫ్యాక్ట్ మహిళలే ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. సో అలాంటి ఒక అద్భుతమైన విజయం సాధించినందుకు వాళ్ళని కంగ్రాచులేషన్స్ చేస్తూ, ఈ మొత్తం అంటే 22 ఏప్రిల్ ఏదైతే దుర్ఘటన జరిగిందో దారుణమైన, అంటే మానవత్వానికి అన్ని లెవెల్స్ కూడా క్రాస్ చేసిన ఒక అత్యంత దారుణమైన విషయం జరిగిన తర్వాత గత 13-14 రోజులుగా మీరు అన్ని విషయాలను గమనించినట్టయితే, మొట్టమొదటిగా మనము ఒక కోణాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే దౌత్య కోణంలో మనం అద్భుతమైన విజయం సాధించామని చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈరోజు కూడా పాకిస్తాన్కు సానుభూతిగా ఒక తుర్కియా అనే దేశం తప్పితే, ఒక మూర్ఖమైన దేశం ఒక తుర్కియా అనే దేశం తప్పితే ఏ దేశం కూడా, అటు ఇస్లామిక్ దేశాలు రాలేదు, ఈవెన్ చైనా కూడా ఏదో ఒక మాట రిగ్రెటబుల్ అనే ఒక మాట ప్రయోగించింది తప్పితే, చైనా కూడా భారత్ ఇట్లా చేయొద్దనో లేకుంటే ఇట్లా చేయడం తప్పనో ఒక మాట కూడా మాట్లాడలేదు. సో అది మనం సాధించిన అత్యంత పెద్ద దౌత్య విజయం అనుకోవచ్చు. అట్లాగే మీరు అడిగిన ఇందాక మీరు టచ్ చేసిన పాయింట్ చూసినట్టయితే, ఫస్ట్ డే 1 అంటే అది జరిగిన అదే రోజు పొద్దున అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారితో మాట్లాడడం ఫోన్లో, ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నము అఖిల పక్షాన్ని కాల్ఫర్ చేయడము, అందరినీ కలుపుకొని వెళ్ళడము, ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీగా భారతదేశము అంటే రాజకీయాలకు అతీతంగా ఎంటైర్ సమాజము ఒకే ఒక మాటతోని రెస్పాండ్ కావడం అనేది కూడా అంటే ఇట్ షోస్ ద మెచ్యూరిటీ ఆఫ్ అవర్ సొసైటీ అండ్ అవర్ డెమోక్రసీ. అన్ని పార్టీలు కూడా అద్భుతంగా స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ అయినా, ఇటు ఎంఐఎం పార్టీ అయినా, ఇంకా ఏ పార్టీ అయినా. అంటే ఇప్పుడు ఈ ఒక పార్టీ స్పందించింది, ఒక పార్టీ స్పందించలేమని మనం చెప్పలేము. అందరం కూడా కలిసికట్టుగా భారత సమాజం అట్లా అద్భుతంగా స్పందించింది. అయితే ఈ 13 రోజులుగా సరే కొన్ని ఎలిమెంట్స్ ఇంకా అంటే బికాస్ ఆఫ్ చార్జ్డ్ ఎమోషన్స్ వలన ఇంకా ఎందుకు చేయట్లేదు మోడీ గారు, వాళ్ళని కాల్చొచ్చు కదా, ఇంకోటి బాంబు వేయొచ్చు కదా, ఇంకోటి చేయొచ్చు కదా, ఇట్లాంటి కామెంట్స్ వచ్చినా కూడా భారత ఆర్మీ యొక్క వ్యూహాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, ప్రభుత్వం కానీ పొలిటీషియన్స్ కానీ దాన్ని ఇన్వాల్వ్ కాకుండా, ఆ రోజు మోడీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఆర్మీకి 100% స్వేచ్ఛ ఉంది. సో ఆర్మీ అట్లాగే త్రివిధ దళాలు కూర్చొని వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా పర్ఫెక్ట్గా, అంటే ఏమాత్రం పొరపాటు జరగకుండా, ఎందుకంటే ఇట్లాంటివి జరిగినప్పుడు చిన్న పొరపాటు కూడా ఇట్ కాస్ట్స్ ఎ గ్రేట్ ఇది అటు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన జవాన్లు చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి చాలా క్రిటికల్. మొత్తం 9 పాయింట్లు మీరు ఆ పాయింట్లను కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇన్ఫ్యాక్ట్ ఒక మన భారతదేశం ఇటువంటి స్ట్రైక్స్ చేయడం అనేది ఫస్ట్ టైం. మన జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్మోస్ట్ బుహావల్పూర్ లో, అది ఆల్మోస్ట్ 120-130 కిలోమీటర్స్ ఇంటూ ద ఇంటర్నేషనల్ బార్డర్. సో అంత దూరం వెళ్ళి పర్ఫెక్ట్ గా సర్జికల్ స్ట్రైక్ చేసి మళ్ళీ తిరిగి రావటము మన సేనలు అనేటివి అది అత్యంత గొప్ప విషయం. కాబట్టి ఇది పాకిస్తాన్ రెస్పాన్స్ మీరు చూసినట్టయితే ఇవాళ చాలా ఫన్నీగా ఉంది. వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఇది మా విక్టరీ అంటే పాకిస్తాన్ విక్టరీ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి అసలు ఎంత డెస్పరేట్ గా ఉన్నారంటే, మొన్నటి ఎట్లా విక్టరీ అంటే మేము అసలు అన్నింటిని ఆపేశాము, వాళ్ళు ఏదో ఒక ఫస్ట్ 8 మంది సివిలియన్స్ చనిపోయారని, ఆ తర్వాత మధ్యాహ్నం వరకు వచ్చేసరికి 26 మంది చనిపోయారని, ఇప్పుడు జస్ట్ నేను వస్తూ న్యూస్ వాళ్ళ పాకిస్తాన్ టెలివిజన్ న్యూస్ ఫాలో అయితే, వాళ్ళ పాకిస్తాన్ టెలివిజన్ వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ను వాళ్ళనే ఒక ఫన్నీగా వాళ్ళు అంటే మీమ్స్ లాగా మాట్లాడుతున్నారు యాంకర్స్. అంటే వాళ్ళ మీడియాలోనే వాళ్ళ మినిస్టర్స్ను మాక్ చేస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎంత నెంబర్స్ చనిపోయారో కూడా తెలుస్తలేదు, ఎవరెవరు చనిపోయారో కూడా తెలుస్తలేదు అనే మాటలు మనం వింటున్నాం. ఇన్ఫాక్ట్ పొద్దు నుంచి పాకిస్తాన్ టెలివిజన్స్ లో, అట్లాగే యూకే సంబంధించిన ఒక టెలివిజన్, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టేక్ ద నేమ్, స్కై న్యూస్ అని, దానిలో కూడా కంటిన్యూస్ గా పాక్ మినిస్టర్స్ వచ్చి తలా తోకలేని సమాధానాలు చెప్పడము, ప్రధానమంత్రి కూడా అదే విధంగా రెస్పాండ్ కావడం. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అసలు దేని విషయంలో కూడా కంట్రోల్ లేదనేది
పాకిస్తాన్ సమాజం కూడా గుర్తించింది. ఇన్ఫాక్ట్ మీరు చాలా మీ ఛానల్లో కావచ్చు, అన్ని ఛానళ్లలో కూడా ఈ పాకిస్తాన్ సిటిజన్స్ వాయిసెస్ తీసుకుంటున్నారు. అన్ని వాయిసెస్ లో కూడా వాళ్ళ పాక్ సంబంధించిన అఫీషియల్స్ కానీ లేకుంటే మినిస్టర్స్ కానీ ఘోరంగా తిడుతున్నారు. వాళ్ళు వీడియో మన వాళ్ళు పడుకున్నారా వాళ్ళు చేస్తూ ఉంటే, తర్వాత అసలు వాళ్ళంత పర్ఫెక్ట్ గా ఎగ్జాక్ట్ స్థావరాలు ఎట్లా తెలుస్తాయి వాళ్ళకు, మన వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పాకిస్తాన్ కు చెందిన 100 మందికి పైగా తీవ్రవాదులు మృతి చెందారని మనం అనౌన్స్ చేశాం. పాకిస్తాన్ ఏమో వాళ్ళ మీరు అన్నట్టు 8 మంది అని చెప్తోంది కదా. ఇప్పుడు రాంగ్ వాళ్ళు పెంచారు నెంబర్స్. అంటే ఏం జరుగుతున్నదంటే మేడం, ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళకే ఒక కంట్రోల్ లేని వ్యవస్థ. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ 8 అని చెప్పారు, వాళ్ళ మీడియానే లేదు చాలా మంది చనిపోయారన్న తర్వాత వాళ్ళు కరెక్షన్ చేసుకున్నారు మధ్యాహ్నంకు. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఐ థింక్ అతుల్లా తరార్ అని వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాడు. అసలు అతనికి ఏం తెలియ కూడా తెలుస్తలేదు, అతను ఏం మాట్లాడుతున్నాడు. అతని మీద చాలా మీమ్స్ వచ్చినాయి పొద్దున్న నుంచి అతను ఇచ్చిన ఇంటర్వ్యూ పైన. సో సరే, ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు లేకుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దానికంటే అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఐ వాంట్ టు డ్రైవ్ వన్ పాయింట్. నెక్స్ట్ రానున్న 24 నుంచి 48 గంటలు మన సమాజం చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక భరత్ గారు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ అబ్జర్వేషన్ చెప్పారు. అంటే ఓన్లీ బార్డర్ స్టేట్సే జాగ్రత్తగా ఉండాలా, ఈవెన్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లాంటి అంటే చాలా ఇంపార్టెంట్ సిటీస్, మెట్రో సిటీస్ కూడా జాగ్రత్తగా ఉండాలంటే నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది పిచ్చోన్ చేతిలో రాయి పాకిస్తాన్. దే హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెపన్స్. అండ్ చైనా ఎట్లా రెస్పాండ్ అవుతుంది, మనం చైనాని నమ్మే విషయం లేదు. చైనా ఇప్పటి వరకు ఓకల్గా వాళ్ళు పాకిస్తాన్కు సపోర్ట్ చేయకపోయినా కూడా చైనా దొంగ దెబ్బ తీసే అవకాశం కూడా ఉంది. మనం దట్ ఈస్ అ ఆపర్చునిటీ. కాబట్టి వాళ్ళు ఆ ఆపర్చునిటీని ఇండియాను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. కాబట్టి మనం మన సిటిజన్స్ అందరికి కూడా అంటే నా వైపున కావచ్చు మనందరి వైపున గురించి చాలా జాగ్రత్త ఉండాలి. ఇందాక మాక్ డ్రిల్లో కొన్ని విషయాలు మనకు తెలిసినాయి, ఏ విధంగా ఉండాలి, కీలకమైన స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసర్ ఎక్కడైనా ఒక అంటే అనుమానించదగ్గ విషయాలు ఎక్కడైనా కనబడ్డా, డౌట్ఫుల్గా కానీ స్పెక్యులేటివ్ అంటే సస్పీషియస్గా ఏదైనా కనబడ్డా వెంటనే మన గవర్నమెంట్కు ఒప్పందించడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, పోలీస్ స్టేషన్లు చెప్పడం, ఇట్లాంటివి చేయడం ద్వారా కూడా కొంతవరకు ఇంటెలిజెన్స్కు మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతామని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులు ఏమనుకుంటున్నాయి? ఇప్పుడు 2 ఇంపార్టెంట్ మన పార్ట్నర్స్, ఒకటి రష్యా, 2 అమెరికా. అమెరికా ఆల్రెడీ ప్రెసిడెంట్ ట్రంప్ మధ్యాహ్నము అంటే మనం చూసాం వారు ఏం మాట్లాడారు అనేది. భారత్ నీడెడ్ టు ఆన్సర్ దిస్. అంటే భారతదేశం ఈ విధంగా చేయాల్సి ఉండే చేసింది. ఆ తర్వాత ఫర్దర్గా ఎస్కలేట్ చేయరని అనుకుంటున్నాను అని మాత్రమే చెప్పాడు ఆయన. పుతిన్ ఈజ్ కంప్లీట్లీ సపోర్టింగ్ ఇండియా. ఆయన చాలా కేటగారికల్గా సపోర్ట్ చేశారు. 3వ దేశం ఏంటంటే మనం చాలా ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేసింది చైనా ఇప్పటివరకు పాకిస్తాన్కు సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జస్ట్ దే సెడ్ ఇలాంటి దుర్ఘటనలు జరగడము, ఇలాంటి పిఓకేలో దాడులు జరగడం అనేది రిగ్రెటబుల్ అనే ఒకటే ఒక అదే. ఐ థింక్ అట్ ది సేమ్ టైం టెర్రర్ ని ఎనీ ఫార్మ్స్ ఆఫ్ టెర్రర్ ఖండిస్తున్నాం. మన నైబర్స్ పాకిస్తాన్ అయినా పాకిస్తాన్ నైబరే, భారత్ నైబర్స్ మనం మార్చలేవు వాళ్ళు చెప్పారు. భరత్ గారు ఇంకొక అబ్జర్వేషన్ యూ మస్ట్ హావ్ సీన్. వైల్ పాకిస్తాన్ లో అసలు వాళ్ళు మొత్తం హాస్పిటల్స్ బంద్ చేశారు, స్కూల్స్ బంద్ చేశారు, మొత్తం భయాందోళనలు కలిగి ఉంటారు వాతావరణంలో. ఇండియాలో బిజినెస్ యాజ్ యూజువల్ గా నడుస్తున్నది. మన కేబినెట్ మీటింగ్ ఎవ్రీ వెడ్నెస్డే జరిగింది. చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ వాళ్ళు యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశారు ఇవాళ పొద్దున. అట్లాగే రక్షణ శాఖకు సంబంధించిన రివ్యూ జరిగింది. అట్లాగే మధ్యాహ్నము మన కోల్ అండ్ మైన్స్ మినిస్ట్రీకి సంబంధించి ఎక్స్ట్రా కోల్ అలొకేషన్ పవర్, ఇట్లాంటి అనేక నిర్ణయాలు. అంటే రెగ్యులర్ బిజినెస్ లో అంటే బిజినెస్ యాజ్ యూజువల్ అంటాం కదా, అట్లా మన దేశంలో ఏ చిన్న ఒక నిమిషం కూడా పాకిస్తాన్ కోసం వేస్ట్ చేయకుండా, ఎందుకంటే ఆర్మీ త్రివిధ దళాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ వాళ్ళు చాలా ఫుల్ ఫ్రీడమ్తో వాళ్ళు యాక్షన్ చేసుకుంటుంటే గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇట్ షోస్ ప్రపంచ దేశాలు కూడా మన మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుతాయి. ఎందుకంటే ఇలాంటి అంటే ఇది క్రెడిబుల్ నేషన్, ఇది ఒక ట్రస్ట్ వర్తీ నేషన్, దిస్ కంట్రీ మీన్స్ బిజినెస్, దిస్ కంట్రీ మీన్స్ హ్యూమానిటీ, దిస్ కంట్రీ ఈజ్ క్రెడిట్ వర్తీ కంట్రీ అనేది చెప్పకనే అంటే మన యాక్షన్స్ ద్వారా మనము చెప్తున్నాము. ప్రపంచ దేశాలు కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఈ ఫ్రాన్స్ కూడా ఇందాక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఫ్రాన్స్ ఆల్సో సెడ్ భారతదేశం ఇట్లాంటిది అంటే ఉగ్రవాదాన్ని ఖండించడంలో వాళ్ళు చేసిన పని మనము ఖండించొద్దు, అంటే మనం దాన్ని రిజెక్ట్ చేయొద్దు అనేది
వాళ్ళ సారాంశం ఫ్రెంచ్ లో వాళ్ళు రిలీజ్ చేసిన దానిలో. సో అన్ని దేశాలు కూడా మోరార్లెస్ మనకు సపోర్ట్ ఉన్నట్టే కనబడుతున్నాయి. ఎక్కడ కూడా ఏ దేశం కూడా ఒక తుర్కియా అనే ఒకే ఒక దేశం. ఇన్ఫాక్ట్ మీరు గమనించినట్లయితే టర్కీ ఇప్పుడు రాను ఫండమెంటలిజం వైపు ఎక్కువ పోతున్నట్టు కనిపిస్తుంది. అంటే తుర్కియా కూడా చాలా కన్ఫ్యూజ్డ్ గా కనబడుతున్నది. ఫస్ట్ ఏప్రిల్ 27వ తారీఖు వాళ్ళు ఏం చెప్పారు, మేము C-130 ప్లేన్స్ ను పంపిస్తున్నాము పాకిస్తాన్ కు సపోర్ట్ గా అని చెప్పి అన్ని వార్తా న్యూస్ లో వచ్చిన తర్వాత వెంటనే విత్ ఇన్ 24 hours దే విడ్రేవ్ ద స్టేట్మెంట్. అసలు మేము అనలేదు, మా గవర్నమెంట్ అనలేదు, ఇది మా ప్రధానమంత్రి అనలేదు అని వెంటనే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ PR చెప్పడం జరిగింది. అంటే ఐ థింక్ వాళ్ళు కూడా కొంత కన్ఫ్యూజ్డ్ గా ఉన్నట్టే అనిపిస్తున్నది. బట్ నా ఉద్దేశం ఏంటంటే భరత్ గారు, యాక్చువల్లీ తుర్కియా అక్కడెక్కడో ఉన్న దేశం, యూరోప్ బార్డర్ లో ఉన్న దేశం, అక్కడి నుంచి పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. చేసిన స్టిల్ ఇండియా ఇస్ మచ్ బిగ్గర్ దెన్ ఓన్లీ కంట్రీ ఇప్పటి వరకు ఖండించింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఎస్కలేట్ చేయొద్దు, టెన్షన్ చేయొద్దు అని మాట్లాడారు. కానీ టెర్రరిజం ను వాళ్ళు ఎట్ ది సేమ్ టైం టెర్రరిజం ను పేరు పెట్టారు. వీళ్ళు ఒక కంట్రీ మాత్రమే ఖండించలేదు.